ఇంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరం యో నిత్యమచ్యుతపదాంబుజైక్మ రుక్మ వ్యామోహతః తదితరాని తృణాయ మేనే తస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం జదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేః వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖరే యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలదిం గోవింద పూరాధిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాధిప నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయేతవే యస్య భాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జయ నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందర్శ జీవాతవే నమః శ్రుత్యద్సారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనున సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాత్మవ సమ్మగ్న జంతు సంతారకోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం మత్తామృతం విశ్వజనానుమోదనం శ్రీరంగసింహగిరిదేశ ప్రాప్తాఖిల ద్రౌడవేద రహస్య జాతం ద్వయం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితం శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవ శ్రీ లక్ష్మణాదిభుతం సంశ్రేధే విదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనోమోదం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడవేద సాగరం திருவதிநாடென்னும் தனிக்குருவோர் என்னும் மறுவை நியவன் பொருணல் என்றும் அருமறைகள் அல்லாது செய்தான் எழுந்து மனத்தாலும் வாயாலும் புரோர்கேனும் மனத்தால வேலாஜரேன் தனத்தாலும் எதுவும் விடைவிடேன் எந்த சிடுகோகன் பாதங்கள் உடைய பத்து ஏயந்தபரம் ஏத்தி ராமாஞ்சமனிதம் வாயந்த பாதம் மன்னமேன்னேன் பயந்தகரும் சீரா சிடவோம் எந்த வேதம் தரிக்கும் பேராத வருடம் பெறார் வானம் தேடும் சோலை முதலவன் புகழ் மேல் ஆன்ன தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ன முதல் தாய் ஹிடகோபன் மேம்பார் வரத்தார் இதத்தாயிராகும் மிக்கவே உயர்நிலையும் தக்க நிலையும் நம்மாழ்வார் திவ்ய திருவிழே சரணம் எம்பெருமானோ திவ்ய திருவிடலே சரணம் ஜீவத்தினுடைய சரணம் அஸ்மத்குருப்யோ நமः ஜெய் ஸ்ரீமன் நாராயண. మనం వేదాంత దేశకులు అనుగ్రహించిన బోధాస్తుతిని అందరం కలిసి ఒక్కసారి అమ్మకి విన్నవించుకుందాం పారాయణ రూపంగా. 243 పేజీలో ఉంది శ్రీపతి స్తుతిమాలలో శ్రీ గోదాస్తుతి.
श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि మొదలుపెట్టండి స్వామి. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణ శరణం ప్రపద్యే. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణః శరణం ప్రపద్యే. వైదేశికః శృతిగిరామపి భూయసేనాం వర్ణేషు మాతిమయమానహిమాదృశాంతే ఇత్థం విదంతమపి మాం సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాస్వదీయాః. సహస్రవణయోరముతాయమానాం తుల్యాం త్వదీయమణినూపర సించితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్న మధురాం మమ సంవిధేహి. కృష్ణాన్వయేన దదతీం యమునానుభావం తీర్థైర్యదావదవగాహ్య సరస్వతీం తే గోదే వికస్వర ధియాం భవతి కటాక్షాత్ వాచస్ఫురంతి మకరందముచః కవీనాం. తస్మాదృశామపకృతౌ చిరదీక్షితానాం అహ్నాయ దేవి దయతే యదసౌ ముకుందః తన్నిశ్చితం నేమితస్తవ మౌలిధామ్నా తంత్రీనినాద మధురైశ్చ గిరాం నిగుంభైః. సోణాధరేపి కుచయోరపి తుంగభద్రా వాచాం ప్రవాహ నివహేపి సరస్వతీ త్వం అప్రాకృతైరపి రసైః విరజా స్వభావాత్ గోదాపి దేవి కమితిర్నను నర్మదాసి. వల్మీకతః శ్రవణతో వసుధాత్మనస్తే జాతో బభూవ స మునిః కవి సార్వభౌమః గోదే కిమద్భుతమిదం యదమే త్వదంతే వక్త్రారవిందమకరంద నిభాః ప్రబంధాః. భోక్తుం తవ ప్రియతమం భవతీవ గోదే భక్తిం నిజాం ప్రణయ భావనయా గృణంతః ఉచ్ఛావచైః విరహ సంగమజైః ఉదంతైః శృంగారయంతి హృదయం గురవస్త్వదీయాః. మాతః సముత్థితవతి మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్యమృతం వచసా దుహానాం ఆపచ్చిదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతపయోది దుహితో సహజాం విదుస్త్వాం. తాతస్తుతే మధుభిదః స్తుతిలేశవ స్యాత్ కర్ణామృతైః స్తుతిశతైః అనవాప్తపూర్వం త్వన్మౌళిగంధ సుభగాం ఉపహృత్య మాలాం లేభే మహత్తర పదానుగుణం ప్రసాదం. దిగ్దక్షిణాపి పరిపత్రిమ పుణ్యలాభ్యాత్ లభ్యాత్ సర్వోత్తరా భవతి దేవి తవావతారాత్ యత్రైవ రంగపతినా బహుమానపూర్వం నిద్రాలునాపి నేతం నిహితాః కటాక్షాః. ప్రాయేణ దేవి భవతి వ్యపదేశయోగాత్ గోదావరీ జగదిదం పయసా పునీతే యస్యాం సమేత్య సమయేషు చిరన్నివాసాత్ భాగీరథి ప్రభృతయోపి భవంతి పుణ్యాః. ఆగేశయస్సుతను పక్షిరథ కథంతే జాత స్వయంవరపతి పురుష పురాణః ఏవం విదా సముచితం ప్రణయం భవత్యాః సందర్శయంతి పరిహాసగిరః సఖీనాం. త్వద్భుక్తమాల్య సురభీకృత చారుమౌళేః హిత్వా భుజాంతరగతామపి వైజయంतीं పత్యుస్తవేశ్వరిమిధ ప్రతిఘాతలోలాః బర్హాతపత్ర రుచిమారచయంతి భృంగాః. అది నెట్ ప్రాబ్లం అనుకుంటానండి ఇవయ్యారు. ఆమోదవత్యపి సదా హృదయంగమాపి రాగాన్వితాపి లలితాపి గుణోత్తరాపి మౌళిస్రజాతవ ముకుంద కిరీట భాజా గోదే భవత్యదరితా ఖలు వైజయంతి. స్వన్మౌళిదామని విభోస్య రసా గృహేతే స్వచ్ఛంద కల్పిత సపీతి రస ప్రమోదాః మంజుస్వనా మధులిహో విదతు స్వయం తే
స్వయంవరం త్వమపి మంగళతూర్యఘోషం విశ్వాయమానరజసా కమలేన నాభో వక్షస్థలే చ కమలాస్తన చందనేన ఆమోదితోపి నిగమైః విభురంగ్రియుగ్మే ధత్తేన తేన శిరసా తవ మౌళిమాలాం కూడాపదేన పరిగృహ్యతవోత్తరీయం మాలామపి త్వదరకైరధివాస్య దత్తాం ప్రాయేణ రంగపతిరేష బిభర్తి గోదే సౌభాగ్య సంపదభిషేక మహాధికారం తుంగైః అకృత్రిమగిరః స్వయముత్తమంగైః యం సర్వగంధ ఇతి సాదరముద్వహంతి ఆమోదమన్యమధిగచ్చతి మాలికాభిः సోపి త్వదీయ కుటిలాలకవాసితాభిः జ్ఞే సమస్త జగతాం పితురుత్తమాంగే త్వన్మౌళిమాల్యభరసంభరణేన భూయః ఇందీవర స్రజమివా దదతి త్వదీయాని ఆకేకరాణి బహుమాన విలోకితాని రంగేశ్వరస్య తవ చ ప్రణయానుబంధాత్ అన్యోన్యమాల్య పరివృత్తిమభిస్తువంతః వాచాలయంతి వసుదే రసికా స్త్రీలోకీం న్యూనాధికత్వ సమతా విషయైః వివాదైః పూర్వాదల ప్రతిమయా తవ దేహకాంస్య గోరోచనా రుచిరయా చ తథేందిరాయాః ఆసీదనుంఘిత శిఖావల సంకంఠ శోభం మాంగళ్యదం ప్రణమతాం మధువైరిగాత్రం అర్చ్యం సమర్చ్య నియమై నిగమ ప్రసూనైః నాథం త్వయా కమలయా చ సమేయివాంసం మాతశ్చిరం నిరవసిన్ నిజమాధిరాజ్యం మాన్యామనుప్రభృతయోపి మహిక్షితస్తే ఆద్రాపరాధిని జనేప్యభిరక్షణార్థం రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే పార్శ్వే పరత్ర భవతి యది తత్ర నాసీత్ ప్రాయేణ దేవి వదనం పరివర్తితం స్యాత్ గోదే గుణైరపనయన్ ప్రణతాపరాధాన్ భ్రూక్షేపయేవ తవ భోగరసానుకూలః కర్మానుబంధి ఫలదాన రతస్య భర్తుః స్వాతంత్ర దుర్వ్యసన మర్మభిదా నిదానం రంగే తటిద్గుణవతో రమయైవ గోదే కృష్ణాంబుదస్య గటితాం కృపయా సుహృష్ట్య దౌర్గత్య దుర్విష వినాశ సుధా నదీం త్వాం సంతః ప్రపద్య సమయంత్య చిరేణ తాపాన్ జాతాపరాధమపి మామనుకంప్య గోదే గోత్రీ యది త్వమసి యుక్తమిదం భవత్యాః వాత్సల్య నిర్భరతయా జననీ కుమారం స్తన్యేన వర్ధయతి దష్టపయోదరాపి శతమఖమణినీలా చారుకల్హారహస్త కనభరనమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిః స్రగ్భిరా కృష్ణనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః శతమకమణి నీలా చారు కల్హారహస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిః స్రగ్భిః ఆకృష్టనాద విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః इति विकसित भक्तेरुत्थितां वेङ्कटेशात् बहुगुणरमणीयां भक्तिगोदास्तुतिं यः स भवति बहुमान्यः श्रीमतो रङ्गभक्तुः चरणकमलसेवां शाश्वतीमभ्युपैष्यन् వికసిత భక్తేరుద్ధితాం వెంకటేశాత్ బహుగుణరమణీయాం భక్తి గోదాస్తుతిం యః స భవతి బహుమాన్యః శ్రీమతో రంగభర్తుః చరణ కమల సేవాం శాశ్వతీమభ్యుపైష్యన్ ఇది కవితార్కిక సింహ సర్వతంత్ర స్వతంత్ర వేదాంతాచార్య కృతిషు గోదాస్తుతిః సమాప్త. గోదా చతుశ్లోకి కూడా చదివేసే. నిత్యాభూష నిగమ శిరసాం నిస్సమోత్తుంగ వార్త కాంతో యస్య కచ విలులితైః కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్య శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతా మామపాంగైః. वाके तुलसी पिता यदि तव श्री विष्णुचित्तो महान् भ्राता चेत्यति शेखर प्रियतमः श्रीरङ्गधामा यदि ज्ञातारस्तनयाः त्वदिति सरसस्तन्येन संवर्धिताः गोदा देवी कथं त्वमन्यसदृशा साधारणा श्रीरसी.
అల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనా ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతుమనిసం శ్రీధన్వినవ్యే పురే జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాంస్తు మహా. ఆకూతస్య పరిష్క్రయామనుపమామసేచనం చక్షుషోః ఆనందస్య పరంపరామనుగుణామారామశేలేసితుః తద్దోర్మధ్య కిరీటకోటిఘటతస్వశిష్టకస్తూరికా మాల్యామోదసమేదితాత్మవిభవాం గోదాముదారాంస్తు మహా. సోచ్చిష్టమాలిక మందగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనోజాయే గోదాయే నిత్యమంగళం. మాదృశా కించనత్రాణబద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. కర్కటే పురఫల్గుణ్యాం కాననోద్భవాం పాండే విశ్వంభరాంగోళం వందే వందే శ్రీరంగనాయకీం. నేను కూడా సేవించాను మేడం. ఆ కర్కటే నీలాతుంగ. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. నీలాతుంగనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. వాటినామాలు చేయిస్తాం సరే. ఆ பிறந்தவூர் கோவிந்தன் வாழ்மோர் சோதிமணமாடம் தோன்றமோர் நீதியால் நல்லபத்தர் வாழ்மோர் நான் மறைகளோடு வேதப்போனோர் பாதகங்கள் தீர்க்கும் பரமநற்கமலம். வேதமனைத்துக்கும் வித்தாகும் போதை தமிழ் ஐந்தும் ஐந்தும் அறியாத மாநிலை வயம் சுமுப்பதன் திருவாடிப்பூரத்தில் செகத்துதித்தான் வாழே திருப்பாவை முப்பதும் சொத்தினான் வாழே பெரியாழ்வார் பெத்தெடுத்த பெண் பிள்ளை வாழே பெரும்போதூர் மாமனுக்கு பெண்ணானான் வாழே ஒரு 143 உரைத்தான் வாழே உயரரங்கக்கண்ணி யுகங்களித்தாள் வாழே மறுவாடும் திருவள்ளுவடு வாழே வன்புதுவை நகர்கோதை மதற்பதங்கள் வாழே ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. స్వామి 2 నిమిషాలు అనుగ్రహించండి. గోష్ఠీదాసం ఆండాళ్ తల్లి అవతార వైభవం రోజు పరమపదంలో స్వామివారితో వేయించేసి అక్కడ ఉండే నిత్యసూరులతోటి కైంకర్యం స్వీకరిస్తూ మనల్నందరినీ కూడా కటాక్షించాలని అక్కడ వేయించేసి ఉన్నటువంటి తల్లి ఈ లోకంలో మనం అందరం ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే చూడలేక మన కోసమని అవతరించిందని మనకి ఉదయత్రిమాలలో కూడా అన్నవాళ్ళు మామూలు చేయొచ్చారు కదా. ఎమక్కాగా ఉండో ఇంగు ఆండాళ్ళు అవతరిస్తాడు. మనందరి కోసం పాపం ఆవిడ కష్టపడి ఇక్కడికి వచ్చి అవతరించింది ఆవిడ. లేకపోతే హాయిగా సుఖంగా అక్కడ ఉండి స్వామి దగ్గర వేయించేసి ఉండవచ్చు. తండ్రి గారి యొక్క సంప్రదాయ వైభవాన్ని అతని చక్కగా పుణికిపుచ్చుకొని చిన్నప్పటి నుంచి స్వామి యందు పరమాత్మ యందు చక్కటి అనురక్తిని కలిగి ఉండి తాను స్వామిని వరించి పూమాల పామాల 2 సమర్పించి స్వామిని కళ్యాణం చేసుకుంది రంగనాథుడిని. అంటే మనందరం కూడా కలియుగంలో ఉన్నప్పటికీ కూడా సాక్షామూర్తిగా వేంచేస్తున్నటువంటి పరమాత్మని మనం సేవించి వారి యొక్క కృపని అనుగ్రహాన్ని పొందవచ్చు అని మనకి చేసి చూపించింది ఆ తల్లి. ఆవిడ సాధారణమైన వ్యక్తి కాదు అని మనకి ఇప్పుడే చదువుకున్నాం కదా. గోదాచేతస్లోకి మాతాచే తులసి పితాయుధ శ్రీ విష్ణు చిత్తో మహాన్.
మాతాకే తులసి అమ్మ, నీకెవరు తల్లి ఎవరు? సాక్షాత్తు ఆ తులసీదేవి కదా. అలాగే తండ్రి శ్రీ విష్ణు చిత్తులు, చక్కటి సంప్రదాయ వైలక్షణ్యం కలిగినటువంటి భాగవతోత్తములు నీ యొక్క తండ్రి కదా. ఇంకా మరి నీ సోదరులు ఎవరు? సాక్షాత్ భ్రాతాకే యతిశేఖర, యతిశేఖరులు నీ తండ్రి, నీ సోదరులు. గోదా అగ్రజాయ నమః అంటూ ఉంటాం కదా, గోదాదేవికి అన్నగారిని. ఎందుకంటే గోదాదేవి యొక్క ఆ ఆ స్వామికి 100 గంగాళాలు సమర్పిస్తాననుకున్నది, ఆ మొక్కు తీరపడకుండానే ఆవిడ స్వామిలో ఐక్యమైపోయింది. కాబట్టి తర్వాత కాలంలో వచ్చినటువంటి రామానుజులు ఆ విషయాన్ని తెలుసుకుని తానే ఆవిడ యొక్క కోరికని తీర్చారు. కాబట్టి ఒక అంటే స్త్రీకి ఏమన్నా ఒక అవసరం వస్తే పుట్టింటి వాళ్ళే ఆదుకుంటూ ఉంటారని చెప్పడం కోసం చెప్పి ఆయన ఆ విధంగా చేశారు. కాబట్టి ఆవిడ ఆయన అన్నగారిగా స్థానాన్ని పొందారు. ఇంకా నీకు ప్రియతముడు ఎవరమ్మా? సాక్షాత్తు శ్రీరంగనాథుడే కదా. ఇక ఈ నీ యొక్క తల్లి పాలన తాగి పెరిగినటువంటి, అంటే నీ యొక్క శ్రీ సూక్తులన్నింటినీ చక్కగా విని ధరించినటువంటి వారు ఎవరు? నీ యొక్క ఈ కుమారులందరూ కూడా, ఈ ఆచార్యుల వైభవం భాగవతోత్తములందరూ కూడా. కాబట్టి అటువంటి నీకు నువ్వు సాధారణమైనటువంటి ఒక లక్ష్మి అని కాదు, మా కోసం నువ్వు ఈ లోకంలో అవతరించావు కదా అని చెప్పి ఊరికే ఆవిడ వైలక్షణ్యాన్ని తెలియజేస్తున్నారు. మనం చక్కగా తిరుప్పావి, ఆవిడ అనుగ్రహించిన తిరుప్పావి ప్రబంధంలో ఆ విభవాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అలాగే నాట్య తిరుమడి ఇంకొక 183 పాత్రలు ఆవిడ అనుగ్రహించారు. ఆ వైభవాన్ని కూడా మనం మన అమ్మగారు డాక్టర్ చూడమణి గారి ద్వారా చక్కగా వింటూనే ఉన్నాం, ఇంకా వినాలి. ఆ వైభవాన్ని ఒకసారి స్మరించుకునే అవకాశం కలిగించినట్లు వారికి అనేక ధన్యవాదాలు. దాసు. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. అమ్మ అవతరించినటువంటి శ్రీవిల్లిపుత్తూరు వైభవాన్ని యూట్యూబ్ లో బిట్స్ గా పెడుతున్నారు. ఆ ఉత్సవాలు అవన్నీ మీరు కూడా బహుశా సేవించుకుంటూనే ఉండి ఉంటారు. చాలా వైభవంగా జరుగుతోంది. ఆ మల్లిరాణి అనే ఆవిడ పరిపాలించుంటండి ఒకప్పుడు ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా. ఆవిడకి విల్లి కాంతన్న అని 2 కొడుకులు ఉండేవారట. వేటకు వెళ్ళినప్పుడు ఆ 2వ వాడిని పులి చంపేసేటప్పటికి ఇతను అయ్యోని బెంగ పెట్టుకుని ఒక చెట్టు కింద పడుకుని ఉంటే విల్లి అనే ఆయన, అప్పుడు పెరుమాళ్ళు అతనికి కలలో కనపడి, ఇగో ఈ చెట్టు కింద ఇక్కడ పుట్ట ఉంది, ఈ పుట్ట కింద నేనున్నాను, పాండ్యరాజుకు చెప్పి నువ్వు నాకు ఆలయం కట్టించు అని అంటే, ఆ విల్లి ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పి ఈ ఆలయాన్ని కట్టించాడు. కాబట్టి విల్లి పేరుట విల్లి పుత్తూరు, అంటే మనకు పుట్టలు ఉన్నవి అని అర్థం అన్నమాట. విల్లి పుత్తూరు, విల్లి చేత పుట్టలని తవ్వించి పెరుమాళ్ళని తీసి ఆలయంగా మలచబడినటువంటి ఆ కోవిల అని. ఇక్కడ ఆండాళ్ కోవిల వటపత్ర సాయి కోవిల కంటే కూడా చాలా పెద్దదండి, అంత అత్యద్భుతమైనటువంటిది. సరే, ఆండాళ్ తల్లి అజగర్ స్వామికి మొక్కుకుంది కదండి, ఎక్కడ తిరుమాలి రంసోలై స్వామికి, నన్ను గనక నువ్వు ఆ శ్రీనివాసుడు కృష్ణుడితో రంగనాథుడితో చేరిస్తే నీకు పాయసం వండిస్తాను అని అంది కదా. దానిని విని భగవద్ రామానుజులు ఆ ఉత్సవం చేయించడం వల్ల విల్లిపుత్తూరు పెరుమాళ్ళ ప్రత్యేకత. గోదాదేవి చూడండి మూలవర్లలో 1 అడుగు ముందుకు వచ్చి ఉంటుంది. అందుకని నా కోరిక తీర్చిన అన్నా వచ్చావా అని చెప్పి భగవద్ రామానుజులని నోరారా అన్నయ్య అని పిలిచింటండి ఆండాళ్ తల్లి. చాలా అద్భుతమైనటువంటి ఆ నిదర్శనంగా ఉండేటువంటి దివ్యక్షేత్రంగా మనకి కనిపిస్తుంది విల్లిపుత్తూరు. ఆవిడ చేతిలో రోజు ఒక చిలుక, ఎందుకంటే ఈ చిలుక రాయబారాలు పంపించిందనమాట. చిలుకలు కోకిలలు కలిసి రంగనాథుడికి చెప్పి నన్ను ఆయన సన్నిధికి మీరు చేర్చండి అని చెప్పి అంటారని, ఇప్పటికి కూడా అక్కడ చిలుకలని, ఆండాళ్ళు ధరించిన చిలుకలను మహాప్రసాదంగా ఇస్తారండి. చాలా ప్రత్యేక ప్రసాదంగా విల్లిపుత్తూరులో ఇప్పటికి కూడా వైభవం చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది అని అంటారు అన్నమాట. అక్కడ ఉండేటువంటిది తండ్రి, ఇటు గోదాదేవి, ఇటు అల్లుడు, అలా ఉండేటువంటి ఆ ప్రణవం వేదవాంగ్మయం అక్కడ నిలబడిందా అన్నట్లుగా ఉండేటువంటి
అద్భుతమైనటువంటి దర్శనం మనకి ఈ విల్లిపుత్తూరులో కనిపిస్తుంది. ఈ వటపత్ర సాయి కోవిల కూడా అంత అత్యద్భుతమైనటువంటిది. ఆయన అలాంటి గోదాదేవిని మనకు అందించినటువంటి ఆళ్వార్లు కాబట్టి పెరియాళ్వార్లకి కూడా అంత అత్యద్భుతమైనటువంటి సాక్షాత్తు అమ్మనే కూతురుగా పొందినటువంటి తండ్రిగా ధన్యులైనటువంటి విల్లిపుత్తూరు పట్టర్ పిరాన్ ఆయన మనకి ఎంతో ఉపకారం చేశారు అనేటువంటిది చాలా అందంగా చెప్తారండి. ఆ చరిత్ర అంతా సేవించుకుంటుంటే చాలా వైభవంగా ఉంటుంది. అక్కడ తిరుప్పావై నాచియార్ తిరుమలి అనేటువంటి 2 గ్రంథాలని మనకు అమ్మ అందించింది అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. భగవద్ రామానుజులు ఈ తిరుప్పావైని అలా పారాయణం చేస్తూ ఉండడం వల్లనే ఆయనకి తిరుప్పావై జీయర్ అనేటువంటిది వచ్చిందని ఆ కథ ఒకటి చెప్తుందనగా మనకి ఆ గురువు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ తలుపు తీసి భిక్ష వేసేటప్పటికి మూర్చపోతే తండ్రి అడుగుతాడనమాట, ఏమ్మా అప్పుడు ఏ పాసరం చదువుకుంటున్నారు, ఉందు మదగళిత చదువుకుంటున్నారా, సెందామరే కయ్యాల్ సీరార్ వళయ్యాలిప్ప, అది నువ్వు ఇలాగ భిక్ష వెయ్యాలి అని చెయ్యి ముందుకి ఇలా పెట్టేటప్పటికి నువ్వు నీలో ఆ గోదాదేవిని దర్శించారమ్మా అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్తారు. వేదాంత దేశకులేమో ఇంత అద్భుతంగా ఈ గోదా స్థితిని దీన్ని మనవాళ్ళ మహాములేమో ఉపదేశ రత్నమాల్లో ఆండాళ్ళని ఎంత ప్రత్యేకంగా పాసురాల్లో చక్కగా చెప్పారండి. ఈ తిరుప్పావై ఈ నాచియార్ తిరుమజి కూడా ఒరునొత్తు 40 3 ఉరైతాన్ వాజే 100 4 అంటే 43 143 పాసురాలు అనుగ్రహించినటువంటి నాచియార్ తిరుమజిని అనుగ్రహించినటువంటి ఆండాళ్ళ తల్లికి మనం ప్రతిరోజు దాసోహాలు పెట్టుకుంటూ ఉంటాం. అటువంటి ఆండాళ్ళ తల్లి అవతరించినటువంటి ఈనాడు నిజంగా మనం అందరం కూడా చాలా అదృష్టవంతులము. ఆ గోదాస్థుతిని చదువుకునేటువంటి భాగ్యాన్ని పొందగలిగాము. ఆ అమ్మ కరుణా కటాక్షాలు మనందరి మీద కూడా నిత్యం వర్షిస్తూ ఉండాలి ఆ తల్లి. ఎందువల్లంటే మిగిలిన ఆళ్వార్లందరూ ఒకెత్తండి, మామూలుగా ఒక స్టెప్ బై స్టెప్ గా చెప్పుకుంటూ భగవద్భక్తులు భాగవతోత్తములు, వాళ్ళకంటే ఋషులు, ఋషుల కంటే ఆళ్వార్లు, ఆళ్వార్ల కంటే కూడా ఆండాళ్ళు ఇలా వైభవాన్ని చెప్తారు. ఎందుకని ఈ మానవ దేహంతో ఉండి ఆ రంగనాథుణ్ణి తప్ప అర్చా విగ్రహాన్ని తప్ప ఆయనలో ఉన్న శ్రీనివాస తత్వాన్ని రంగనాథ తత్వాన్ని తప్ప వేరొకటి ప్రేమించను అని నిరూపించినటువంటి తల్లి. ఇలాంటి ఆళ్వార్ల ఇది మనకి ఎక్కడా కనపడదు కదా. అందువల్ల ఆళ్వార్ల కంటే కూడా ఆండాళ్ళ తల్లి చాలా గొప్పది అని, అంటే అర్చావతార వైభవాన్ని ప్రత్యక్షంగా లోకానికి చాటి తాను ఆ స్వామిలో లీనమైనటువంటి తల్లిగా ఆండాళ్ళ తల్లిని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అందరిలోకి కూడా ఆండాళ్ళు అనేటువంటిది ఆవిడతో సమానమైన ఆళ్వార్లు లేరు, ఇంకొక దైవము లేదు అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటాం. ఇందాక వారు చెప్పినట్లుగా ఆ వైశిష్ట్యం కూడా మాతాచే తులసియ పితా ఎదితవ శ్రీ విష్ణు చిత్త, అంటే మనం అందరం అలా ఉండాలి, విష్ణు చిత్తులమై ఉండాలి. సర్వకాల సర్వావస్థలలోనూ పెరుమాళ్ళని చిత్తము యందు మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి అని. మరి భ్రాతాచేతి యతిశేఖర తిరుప్పావై జయ్యరు అక్కడ ఒక అడుగు ముందుకు వచ్చి అన్నా అని పిలిచింది కాబట్టి భ్రాతాచేతి ఎంత ప్రత్యక్ష నిదర్శనం అండి. ఆ మూల విగ్రహం ఒక అడుగు ముందుకు వచ్చి నా కోరిక తీర్చి వచ్చావా అన్నా అని చెప్పి అన్నా అని పిలిచింది. అసలు ఇంతకంటే వైభవం ఆండాళ్ళ చరిత్రకు ఇంకోటి అక్కర్లేదండి. అంత అత్యద్భుతమైనటువంటి ఆ దర్శనము, అంటే వేదము వేద ప్రతిపాదితుడైనటువంటి లక్ష్మీ సహితుడైన పెరుమాళ్ళు ఆ దర్శనాన్ని మనకి అక్కడ అనుగ్రహిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఆండాళ్ళ తల్లి అవతరించినటువంటిది అసలు ఆ విల్లిపుత్తూరు ఆ వైభవము, దాన్ని సేవించుకున్నటువంటి వాళ్ళు అబ్బో అక్కడ ఎంతమంది మహర్షులతోటో సంబంధం ఉన్న క్షేత్రం అని చెప్తారండి.
విల్లిపుత్తూరుని తపస్సు చేసినటువంటి మండూక మహర్షి, అక్కడ తపస్సు చేసినటువంటి ఆయన గోరక మహర్షి, ఆయనేమో మూలికా వైద్యాల్లో చాలా గొప్పవాళ్ళండి. ఆయన అక్కడ అమ్మ కటాక్షంతో ఆ వైద్య విధానాన్ని అంతగా ప్రచారం చేశారు అంటారు. అంతేకాదు ఏమండి, వైష్ణవమే కాదండి, తిరుజ్ఞాన సంబంధర్ అంటే శైవ సిద్ధాంతానికి వాటికి పీఠాధిపతులైనటువంటి వాళ్ళు కూడా ఈ దివ్యస్థలం యొక్క వైభవాన్ని అద్భుతంగా కీర్తించారు. పొన్నాయిర స్వామి, శివప్రకాశ స్వామి, ఆర్ముగతంబి, కైలాస సుందర స్వామి, ముక్తానంద స్వామి, శంకరానంద స్వామి, వీళ్ళందరికీ కూడా అక్కడ భాగవతోత్తములుగా చుట్టూ ఉపాలయాలు, వారికి నిత్య ఆరాధనలు, అంటే పెరుమాళ్ళకి భాగవతోత్తములకి కూడా ఆరాధనలు జరుగుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడ మనకి కృష్ణదేవరాయల వారు చేసేటువంటి కైంకర్యాలు ఎంత బాగుంటాయండి. వటపత్ర సాయి కోవిల 3 ద్వారాలుగా ఉంటుందండి, 3 ద్వారాలుగా ఉంటుంది, చాలా విశేషంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇంకా ధనుర్మాసంలోనే 3 ద్వారాలు తెరుస్తారు, మిగిలినప్పుడు కిటికీల్లో ఉంటాయి, వాటిల్లో చూస్తాం మనం. ఈ సమయంలో మాత్రం వాటిని అన్నిటినీ కూడా తిరుముఖం ఒక ద్వారంలోంచి, తిరుమేని మధ్య భాగం ఒక ద్వారంలోంచి, పాదాలు ఒక ద్వారంలోంచి మనం, పైగా వైశిష్టం 2 అంతస్తులుగా ఉంటుంది కోవిల కూడా కదా, కాస్త మెట్లెక్కి కాస్త పైకి అలాగ చాలా వైభవోపేతంగా ఉండేటువంటిది అన్నమాట. అప్పట్లో అంటే క్రింద అంతస్తులో నీళ్లు ఊరుతూ ఉండడం వల్ల అది ఆ తడి వల్ల ఆలయానికి ఇది జరుగుతుంది అని పై అంతస్తు నిర్మించారు అనేది, కానీ అది ఒక సంప్రదాయంగా అయిపోయిందనమాట. చాలా అత్యద్భుతంగా జరిగింది అని ఇక్కడ భృగు మహర్షి తపస్సు చేశారు, మార్కండేయ మహర్షి తపస్సు చేశారు. అక్కడ ఆ వటపత్ర సాయిగా స్వామి ఈ మహర్షులు అందరి కోరిక మీదగా వెలిసినటువంటి పెరుమాళ్ళు, అంటే ప్రత్యక్ష నిదర్శనమైన కోవిల అన్నమాట. దీనికి ఆ వేదాలన్నీ కూడా అక్కడ చక్కగా జపం నిత్యం అనుసంధానం చేయడం వల్ల వేదేశ్వరపురం అని కూడా అంటారటండి విల్లిపుత్తూరు అని. వేదపురం ఎందుకంటే వాళ్ళ నాన్నగారే సాక్షాత్తు వేద స్వరూపుడు కదండి, అందువల్ల ఆ పేరు పెట్టడం చాలా సమంజసంగా ఉంటుంది అన్నమాట. సరే, మళ్ళీ రాణి ఆవిడ కొడుకులు, అందులో ఒక ఆయన్ని పులి చంపడం, ఇంకొక ఆయన తపస్సు చేయడం, ఈ పెరుమాళ్ళని పాండ్యరాజు సహాయంతో బయటకు తీయడం, పుత్తూరు అంటే పుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల విల్లి మహారాజు వల్ల ఈ 2 పదాలు కలిసి విల్లి పుత్తూరు అనేటువంటి అద్భుతమైనటువంటి నామం దీనికి ఏర్పడింది అని అంటారు. చెప్పుకున్నాం కదా, చిలుక బొమ్మ ఒకటి ఉంటుంది అమ్మ చేతిలో, ఇప్పటికి కూడా అది ఒక పెద్ద వ్యాపారం అండి. పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ చిలుక బొమ్మల్ని ప్రసాదంగా ఇస్తారు, వేలం వేస్తారు చిలుక బొమ్మల్ని, అందులో కొనుక్కోవడం అది ఇప్పటికి కూడా అక్కడ ఉంది అన్నమాట. అక్కడ సుదర్శనాశ్వాన్ సన్నిధి కూడా చాలా ప్రసిద్ధి అండి, మీరందరూ వెళ్ళిన వాళ్ళు సేవించే ఉంటారు, ఎంత వైభవోపేతంగా ఉంటుందో సుదర్శనాశ్వాన్ యొక్క సన్నిధి అనేటువంటిది అని. సరే, పెరియాళ్వార్ల యొక్క కూతురుగా, మంగళాశాసనము చేసిన ఆళ్వార్ల యొక్క కూతురుగా తాను మంగళాశాసనం పాడింది అని తండ్రి యొక్క కాణాచి అంటారండి. కాణాచి అంటే పెద్దలు సంపాదించి పెట్టినటువంటి ఆస్తి, అది కూతురికి కూడా వచ్చింది అన్నమాట. కాబట్టే ఈవిడికి మనకు అండ్రిములగమలందాయి పాసురంలో ఈ వ్యాఖ్యానాన్ని చెప్తారు. ఆ కాణాచి, ఆ సంపద ఆండాళ్ళ తల్లికి కూడా వచ్చింది అని చెప్పి ఈ పెరియాళ్వార్లు దీనికోసమని వటపత్ర సాయి కోయిల కోసమని ఆయన ఎంతో అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టారు అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ విశేషంగా మనకి చెప్తారు. ఆ ఆండాళ్ కోవిలలో రంగనాథుల ఉత్సవమూర్తి అలా దూకుతున్నట్లుగా ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు గమనించి చూడండి, ఉత్సవమూర్తికి పైనుంచి కిందకి అలా దిగి వచ్చిందా అన్నట్లుగా చాలా అందంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి
దర్శనము కూడాను. సరే ఈవిడ లోకానికే భిక్ష కదండి, ఇటు తిరుప్పావై గాని అటు నాచ్యార తిరుమలి గాని ఇవి రెండు కూడా లోకానికి సాహిత్య భిక్ష పెట్టినటువంటి తల్లిగా చెప్తారు. భగవద్ రామానుజులకైతే తిరుప్పావై జయ్యర్ అనే పేరు. ఆయన 6వ ప్రాణంగా, అంటే ఇంకా ఈవిడ ఈ తిరుప్పావై తప్ప ఆయనకి ఇంకా లోకం లేదు అన్నట్లుగా దీన్ని మన సిద్ధాంతం అలాగ శిరస్సును ధరించింది. అటు వేదాంత దేశకులు ఏమిటి, ఇటు మనవాళ్ళ మామునులు ఏమిటి, దీన్ని ఎంత చక్కగా అభినందించారో. మనం ఉపదేశ రత్నమాల చదివేటప్పుడు అన్ని గ్రంథాల్లోకి అండి ఉపదేశ రత్నమాల చాలా అద్భుతమైన గ్రంథం. ఎందువల్ల అంటే మనం ఏమిటి, మన సిద్ధాంతం ఏంటి, మన ఆళ్వార్లు ఏమిటి, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ నెలల్లో పుట్టారు, ఏ గ్రంథాలు చెప్పారు, వాటికి ఏ వ్యాఖ్యానాలు ఉన్నాయి, అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఉపదేశ రత్నమాల వస్తే చాలండి. చక్కగా అది మన అభ్యాసాల్లో కూడా పెట్టుకుని చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా బాగుంటుంది ఉపదేశ రత్నమాల అనేటువంటిది అన్నమాట. కాబట్టి అలా ఈవిడ రచించినటువంటి తిరుప్పావైకి ఏకంగా 5 రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి అంటారు. ఆ అమ్మకి సంబంధించిన వాళ్ళమని చెప్పుకోవడమే మన జీవితానికి చాలా ధన్యమైనటువంటిది. అలాంటి ఆండాళ్ తల్లి అవతరించినటువంటి ఈ రోజున మనందరం కూడా చక్కగా ఆవిడని గురించినటువంటి గోదాస్థుతి వేదాంత దేశకులు అందించినటువంటి దాన్ని యథాశక్తి మనం పారాయణం చేసుకోగలిగాము, ఒకసారి అనుసంధానము చేసుకోగలిగాము. గోష్ఠిలో ఎవరైనా ఒక్కొక్క నిమిషం మాట్లాడాలి అని ఉత్సాహం ఉన్నవాళ్ళు సరదాగా మన రంగాచార్య స్వామి వారి తోటి మొదలు పెడదాము. స్వామి ఒక్క నిమిషం ఏదైనా అనుగ్రహించండి. ఎస్వి రంగాచార్య స్వామి వారు, ఎస్వి రంగాచార్య స్వామి వారు, మీరే స్వామి ఒక్క నిమిషం ఏదైనా చక్కగా. తులసీకారణోద్భవం పాండ్యే విశ్వంభరం గోదం వందే శ్రీరంగనాయకీం. ఈవేళ ఆండాడు త్రినక్షత్రమైన శుభ సందర్భంలో అమ్మవారు నాకు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు. ఆండాళ్ళు గురించి చెప్పాలంటే అది ఒక మహాసముద్రం. ఎంతో గొప్పగా చేస్తూ మన ఆంధ్రదేశంలో ఆండాళ్ళు పుట్టినరోజులు కానీ తర్వాత ధనుర్మాసోత్సవం కానీ ఏ ప్రాంతంలో జరిగినంతటి వైభవంగా మన ఆంధ్రదేశంలో జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్యంగా కారణం మన జిఎల్ స్వామయ్య వారు వీరు చేసినటువంటి ప్రచారం, తర్వాత మనందరికీ ఉండేటువంటి భక్తి చాలా గొప్పది. అటువంటి దానికి అర్థం తెలుసుకుంటూ చదవాలని చెప్పేసేసి మా నాన్నగారు గోదా గీతిమాలిక అని చెప్పేసేసి పాసురాలకి చిన్నగా చిన్న అలజీ పదాలతోటి గేయాల కింద రాశారు. అవి కూడా చదువుకుంటూ అర్థం తెలుసుకుంటూ పెద్దలు చెప్పినటువంటి వ్యాఖ్యానాలన్నింటినీ వింటూ ఆండాడు వైభవాన్ని ఎంతో వైభవంగా మనం పాటించుకోవడం. ఈవేళ మనం ఈ జన్మదినోత్సవాన్ని తిరునక్షత్రోత్సవాన్ని వైభవంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. గోదాస్థితితోటి తర్వాత మన ప్రార్థనతోటి మనం జై శ్రీమన్నారాయణ. రంగాచార్య స్వామి వారు సామాన్యులు కాదండి. వారి తాతలు పెద్దజయ్య స్వామి వారు వారికి కూడా గురువులండి. అలాంటి వంశంలో వారు మన గోష్ఠిలో ఉన్నారు. అంత చాలా ఆనందంగా ఉంది. చాలా చక్కగా చెప్పారు స్వామి. వాటన్నిటినీ జయ్యర్ స్వామి వారు చక్కటి ప్రచారం పెద్దజయ్యర్ స్వామి వారి దగ్గర నుంచి కూడా గోపాలాచార్య స్వామి వారి దగ్గర నుంచి అటు అన్నంగరాచార్య స్వామి వారు ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అర్థాన్ని చెప్పేవారు. అన్నంగరాచార్య స్వామి వారు తిరుప్పావైలో ఉండే దివ్య దేశాల్లోని ప్రత్యేకం ఓ సంవత్సరం చెప్పారటండి. ఎందుకంటే అన్నిసార్లు చెప్పడం అంటే ఒక్కొక్కసారి ఒక విలక్షణత్వ వ్యాఖ్యానాన్ని అందించినటువంటి వాళ్ళు. అలాంటి మహానుభావులు అందరూ కూడా మనకి ఈ ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధం, ఈ వ్యాఖ్యానాలు, దాన్ని మనం ఇవాళ ఇలాగా ఈ గోష్ఠిలో
ఇలాంటి పెద్దల యొక్క సమక్షంలో జరుపుకోవడం అనేటువంటిది చాలా అదృష్టం, భాగ్యమైనటువంటి విషయంగా మనందరం ఆండాళ్ళ తల్లికి మరొకసారి కృతజ్ఞతలని తెలియచేసుకోవాలి. ధన్యవాదాలు స్వామి, చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ. దాసోహం. దాసోహం. అమ్మా, ఎవరైనా ఒక నిమిషం మాట్లాడాలనుకుంటే చెప్పండి. ఇద్దరికో ముగ్గురికో అవకాశం. అమ్మా దాసోహం అమ్మా. చెప్పండి అమ్మా మాధవి గారు. అమ్మ దాసోహం అమ్మ. అమ్మ దాసరాలకి కూడా ఆండాళ్ళ నక్షత్రం యొక్క విశిష్టత ఇవన్నీ కూడా దాసరాలకి కొంచెం చిన్నప్పటి నుంచి వచ్చిందమ్మా. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా తిరువారాధన, ఆండాళ్ళ నక్షత్రానికి ముత్తైదులను పిలిచి వాళ్ళకు పండు, పసుపు, కుంకుమలు ఇవ్వటం, చీరలు పెట్టడం, ఇలా చిన్నప్పటి నుంచి దాసరాలకు ఉన్నది. అదే కొంచెం దాసరాలు కూడా కొంచెం పెద్దల సాంగత్యం దాసరాలు కూడా కొంచెం వచ్చిందమ్మా. అది పెద్దల మంగళాశాస్త్రం అనే భావిస్తున్నాను తల్లి. దాన్నంటకు మా బాబాయ్ గారు మత్స్యరావు గారు ఉండేవారు ఇక్కడ. వారు ప్రతి సంవత్సరం తిరుపావై కాలక్షేపాలు వివరించటం. సో దానివల్ల మాకు ఇంకా 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 ఆండాళ్ళ యొక్క వైభవం, ఆండాళ్ళ యొక్క చరిత్ర, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు మొత్తం కూడా కొంచెం ఇప్పుడు మళ్ళీ మీరు చెప్తుంటే మళ్ళీ గుర్తొస్తున్నాయమ్మా. అట్లా అవన్నీ కూడా విశేషంగా వారు చెప్పేవారు. సో దాసరాలకి ముఖ్యంగా ఒక చిన్నది నా పర్సనల్ విషయం చెప్తున్నామా, తప్పుగా భావించకండి. దాసరాలకి పెళ్లి చూపులు సూర్యాపేటలో ఆండాళ్ళ నక్షత్రం నాడు జరిగినాయమ్మా. సో అది నాకు విశేషంగా ఇంకా ఇంకా విశేషంగా బాగా అనిపిస్తుంటది ఆండాళ్ళ నక్షత్రం. దానికోసం వైభవంగా దాసరాలకి చేతనైనంతలో చేసుకుంటానమ్మా. జై శ్రీమన్నారాయణ. దాసోహం. జీవితంగా ముడిపడిపోయింది. జై శ్రీమన్నారాయణమ్మ. ఆచార్యులందరికీ లక్ష్మీ ఆండాళ్ళు గారు, జై లక్ష్మీ ఆండాళ్ళు గారు, శ్రీమన్నారాయణమ్మ. మిగతా వాళ్ళు మాట్లాడాలంటే హ్యాండ్ రేస్ చేయండి దయచేసి. డైరెక్ట్ మాట్లాడతారు అలా కాదండి, హ్యాండ్ రేస్ చేయడం అనేది అందులో ఉంటుంది సిస్టమ్. పర్వాలేదు, సామ్రాజ్యం గారికి అవకాశం. జై శ్రీమన్నారాయణమ్మ. ఆచార్యులందరికీ అనేక అనేక దాసోహాలు, గోష్ఠికి అనేక దాసోహాలు. అసలు నేను చెప్పదలుచుకున్న ఏంటంటే గోదా అమ్మ గారి గురించి అముక్త మాలిద అనే ఒక విషయాన్ని అమ్మ తాను ధరించి విడిచినటువంటి తులసి మాలని స్వామి కైంకర్యం చేసేవాడు. ఆ విషయమై నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. అది మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. దాని గురించి కొంచెం వివరణ ఇస్తారేమో అని ఆశిస్తూ. జై శ్రీమన్నారాయణ. వివరణ అంటే ఆ ముక్త మాల్యద, ఆ ముక్త తాను ముందు ధరించి విడిచిన, అదే ద్రవిడ నామం సూడి కుడుత, ధరించి ఇచ్చిన నా చియారు తల్లి. దానికి సంస్కృత పదం ఆ ముక్త. అముక్తం అంటే వేరే అర్థం వచ్చేస్తుంది, మళ్ళీ దీర్ఘం పలకాలి. ఆ ముక్త మాల్యద అని. ఇది ఆళ్వార్లందరిలోకి ఆండాళ్ళ తల్లి ఎందుకు గొప్పదైందంటే మనిషిగా పుట్టి ఆ విగ్రహంగా ఉండేటువంటి అర్చామూర్తిని కదిలించి ఆయన్ని వివాహం చేసుకోగలగడం అనేటువంటిది లోకానికి ప్రత్యక్ష నిదర్శనం. అర్చా వైభవాన్ని చాటినటువంటి వైభవం అన్నమాట. అంత గొప్పది ఆండాళ్ళ తల్లి అని చెప్పుకోవడం. అది ఓకే అమ్మా. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ ఆండాళ్ళు గారు. శ్రీమతి రామానుజాయన మహా గోష్ఠికి దాసోహం. ఆండాళ్ళ తిరునక్షత్ర శుభాకాంక్షలు అమ్మగారికి దాసోహం అమ్మ. ఇవాళ ఆండాళ్ళ తిరునక్షత్రం. ఆండాళ్ళంటేనే ఆ భూమాదేవి. ఆ భూమాదేవి ఒక బిడ్డ గనక ఏ బావిలో గాని ఓ సముద్రంలో గాని పడిపోతే తల్లి ముందు వెనక చూసుకోకుండా ఆ నీళ్లల్లోకి దూకి బిడ్డని కాపాడినట్లుగా మన భూమాదేవి కూడా ఆ పరంపదంలో నిత్యసూర్యుల మధ్య నిత్తులు ముక్తుల మధ్య ఆ తిరుమామని మండపంలో శ్రీభూ నీలాదేవులతో స్వామివారు వేంచేస్తూ ఉన్న స్వామివారితో కూడి, కానీ ఈ సంసారంలో ఉన్న మన దుఃఖం చూడలేక అక్కడ ఆ పరంపదం నుంచి ఈ భూలోకానికి బిడ్డని రక్షించుకోవడానికి ఒక తల్లి ఆ బావిలోకి దూకినట్లుగా ఆ పరంపదం నుంచి ఆ అమ్మ మన కోసం ఈ భూలోకంలోకి దూకి మనల్ని ఉజ్జీవింప చేయడానికి తాను ఇక్కడికి వచ్చి ఆవిర్భవించారు మన గోదా తల్లి. అయోనిజ అంటే తల్లి గర్భవాసం చెయ్యకుండా మన కోసం ఈ భూలోకంలోకి వచ్చి అవతరించి
తండ్రి నడిచిన దారిలో తాను నడుస్తూ అలాంటి కుమార్తెగా ఆ పెరియాళ్ళ వారి కుమార్తెగా ఉండి ఆ విష్ణు చిత్తుల వారు చేసే కైంకర్యాన్ని తాను చేస్తూ ఆ రంగనాథుడి ఆ వటపత్ర సాయిని ఇష్టపడి ఎలా పొందాలని ఆలోచించి ఆనాడు కాత్సాయిని వ్రతం చేసి ఆ గోపికలు ఎలా అయితే పొందారో తాను కూడా 30 పాసురాలు మనకి అందించి తాను ఆచరించి తాను ఉజ్జీవించి ఇలా ఆచరించండి రా, ఇలా ఉజ్జీవించండి, మీరు బాగుపడతారు అని చెప్పి మనల్ని ఉజ్జీవింప చేయడం కోసమే మన అమ్మ ఆ పరంపద నుంచి మన కోసం ఈ భూలోకానికి వచ్చి తాను ఆచరించి ఈనాటికి మనల్ని ఆచరించేటట్లుగా ధనుర్మాస వ్రతాన్ని, వైష్ణవులకి 2 వ్రతాలని చెప్పుకుంటాం కదా, ధనుర్మాస వ్రతం, ఏకాదశి వ్రతం, అలా ధనుర్మాస వ్రతాన్ని సులభంగా ఒక పూమాల ఒక పామాలతో తాను ఇచ్చి మొదటి 5 పాసురాల్లో పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు చెప్పి తర్వాత 10 పాసురాల్లో 10 మంది గోపికల వంకతో 10 మంది ఆళ్వాళ్ళ నిద్ర లేపుతున్నట్టుగా నందుణ్ణి అందరినీ నిద్ర లేపుకుంటూ ఆ కళ్యాణం చేసుకుంది శ్రీకృష్ణ పరమాత్మని తాను అలా పొంది మనందరి చేత పొందిస్తుంది. ఆ శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంది, ఆ తిరుమాళ్ళ పెరుమాళ్ళకి మొక్కుకుంది, తర్వాత తిరువేంగడముడయ్యాన్ని ఇష్టపడి అలా రంగనాథుడిలో ఐక్యమైపోయింది. ఐక్యమైపోవడం అంటే శరీరంతో పాటు ఆ పరమాత్మలో కలిసిపోయింది. అలా తాను ఉజ్జీవించి మనల్నందరినీ కూడా ఉజ్జీవించే మార్గాన్ని చూపించిన అలాంటి గోదమ్మకి అనేక దాసోహాలు. 1 నిమిషం అన్నారు కాబట్టి పూర్తి చేస్తున్నాను. దాసోహం అమ్మగారండి. దాసోహం బాగుందమ్మా, మంచి ప్రవాహ రూపంగా వెళ్ళిపోతుంది ఉపన్యాసం. చాలా చాలా బాగుంది, మీరు మంచి ఉపన్యాసకులు, చక్కగా ఉందమ్మా, బాగుంది. గోష్ఠికి దాసం, రామకృష్ణ వారికి దాసం. ఇంకెవరైనా? దాసోహం అమ్మగారి తిరువడిగలకు పెద్దలందరికీ స్వాములకు అందరికి దాసోహం అండి. అసలు అమ్మ ఆండాళ్ళ తల్లి అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దలు వేంచేసి ధనుర్మాస ఉత్సవాలు చేద్దురమ్మ. ఆ పొంగలి, సాయంత్రం ప్రవచనము, అదంతా ఒక లీలగా నడిచింది. ఆ బీజాలే ఎలా అంటే ఒక పుస్తకం కొన్నా ఒక పెన్ను కొన్నా ఆండాళ్ళ తల్లి ఫోటో దగ్గర పెట్టడం. అమ్మ అంటే ఆండాళ్ళ తల్లేనండి. ఇన్నో తిరువాడి పూరమేమో కాదన్నో ఆండాలు అవతరిస్తాలన్నట్టు అక్కడ పరమపదాన్ని ఎందుకు వీడొచ్చిందండి ఆ తల్లి? మనను ఉజ్జీవింపజేయడానికి. ఇప్పుడు చెప్పారు కదా ఆవిడ, అలా ఈ తల్లి వైభవం అండి. ఒకటి శ్రీవిల్లిపుత్తూరులో 1 నిమిషం అక్కడ ఉత్సవాలు పంచుకుంటానమ్మా. శ్రీరంగంలో వేంచేసి ఉండడం కాదండి, శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారి వైభవము అధ్యయనోత్సవాలు మనం సేవించాలి. ఎలా ఉంటదంటే పగల్పత్తు రాపత్తులో పెరుమాళ్ళను రాపత్తు పగల్పత్తేమో వటపత్రశాయి సన్నిధిలో చేస్తారండి. రాపత్తు అక్కడ ఒక ఆ వటపత్ర స్వామి సన్నిధి కోవెల ముందే ఒక పెద్ద విశాలమైన ప్లేస్ లో చేస్తారు. అక్కడ ఏంటంటే ఆండాళ్ళ తల్లి మధ్యలో అటు ఇటు స్వాములండి. ఇది ఎక్కడ మనకు మలయప్ప స్వామి తిరుమల చూస్తే స్వామి మలయప్ప స్వామి మధ్యలో ఉంటే అటు ఇటు దేవేర్లు కదా. ఇప్పుడు ఆండాళ్ళ తల్లి చూడండి ఎంత వైభవం అండి. అసలు ఆండాళ్ళ తల్లి మధ్యలో ఉంటే అటు ఇటు స్వాములు, ఒకరేమో అక్కడ మనకు మూలవర్ల దగ్గర ఉన్న స్వామి, ఒకరేమో ఇక్కడ వటపత్ర స్వామి దగ్గర ఉన్న ఉత్సవర్లు. అలా వేంచేసి అలా అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేస్తారండి వస్తూ. ఎందుకు అమ్మ చుట్టూ ప్రదక్షిణం అంటే అక్కడ స్వాములు ఏం చెప్పారు, ఏం సాయించారంటే అమ్మ యొక్క మున్నడి పిన్నడి సౌందర్యాన్నండి. ఆ తల్లి ఎలా మనను ఉజ్జీవింపజేస్తుందంటే అలా పరమాత్మను వశం చేసుకొని ఆ పరమాత్మ ద్వారా మనందరినీ ఉజ్జీవింపజేస్తుంది తల్లి. ఈనాటికి లేకుంటే ఈ ఆచార్య పరంపర ఏంది, అమ్మవారి అనుగ్రహం ఏంది, చూడాలమ్మ అనుగ్రహము, అప్పలాచార్య స్వామి వారి అనుగ్రహము, రామకృష్ణ స్వామి అనుగ్రహము. ఇంతమంది ప్రబంధం సేవిస్తుంటే ఇంట్లో ఒక వేద ఘోష వినబడుతుందండి. అది బాగా అర్థమైంది, అర్థం కాకపోవడం పక్కకు పెట్టండి. చక్కగా పెరుమాళ్ళ కోయిలాల వారి దగ్గర ఫోన్ పెడితే చూడమని అమ్మగారి మృదు మధుర అది ఎలా ఉంటంటే ఒక చెరుకు గడను పోనవసరం లేదు, చెరుకడని తెంపనవసరం లేదు, ఒక క్యాప్సూల్ లాగా చేసి మనకు అందిస్తున్నారు. అంటే ఆ పూర్వాచార పరంపర అంత గొప్పదండి. ఇలా అక్కడ ఇంకోటండి స్వయంవర విశేషాలు ఆండాళ్ళ తల్లికి. ఆండాళ్ళ తల్లి పెరియాల వాళ్ళ వంశీయుల దగ్గర అక్కడ వారి పెరియాల వాళ్ళ సన్నిధిలో కూడా విశేషాలు అత్యంత వైభవం అండి. వీలుంటే అందరూ ఒకసారి శ్రీవిల్లిపుత్తూరులో అధ్యయనోత్సవాలు సేవించాలండి. అమ్మగారికి దాసోహము. అమ్మగారు పల్లాండుగా వేయించేసి ఇలా గోష్ఠిని ఇలా నిరంతరము యావదాత్మ భావిలాగా అమ్మవారి మృదు మధుర ఒక్క సెంటెన్స్ ఒక వాక్యం ఉంటే అది అనుగ్రహమే అంతే. అలా చేయాలని చెప్పేసి పరమాత్మని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ స్వామి వారికి దాసోహం సమర్పిస్తూ జై శ్రీ. ధన్యవాదాలమ్మా. సీతాదేవి గారు.
మా సీతాదేవి గారు. సునంద గారమ్మ. అమ్మా దాసోహాలమ్మా, ఇవాళ నేను అన్నారమ్మ గారి నుంచి ఏం చెప్పడానికి అగ్గిరాల్ని నేను తెలియని దాన్ని పూర్తిగా. మావారి జన్మ నక్షత్రం ఇవాళ తిరునక్షత్రం, శాస్త్రాలు చెయ్యాలని అందరి తరపున కూడా స్వామివారికి దాసోహాలు శుభాకాంక్షలు చెప్పండి. చాలా సంతోషం తల్లి, భలే. మంగళాశాసనం కోసమే ఫోన్ నేను హ్యాండ్ రైజ్ చేశానమ్మా. దాసోహాలు స్వామివారి మీ మంగళాశాసనాలు అందినాయమ్మా, ధన్యులం అమ్మా మేము. బాగుంది తల్లి, చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణమ్మ దాసోహాలు. ఇవాళ నాది కూడా పుట్టినరోజు అమ్మా. ఆండాళ్ళ తల్లి అంశకు అసలు రావాలి, అందులోకి అలా ప్రవేశించేసి గోష్ఠిలోకి వచ్చేసింది అనమాట. చాలా సంతోషం తల్లి. నాగేశ్వరి గారు. జై శ్రీమన్నారాయణ దాసోహాలమ్మ. అయ్యా నాగేశ్వరి పొన్నూరమ్మ. రోజు ఒక అద్భుతం మీ అందరి చేత అందరు పంచుకోవాలని మాట్లాడుతున్నానమ్మా. మాకు ఇక్కడ సాక్షి భావనారాయణ స్వామి కోవెల స్వయంభూ అమ్మ స్వామి. స్వయంభూ అయితే ఈ రోజున రాజ్యలక్ష్మి అమ్మవారికి ఉదయం అభిషేకం అయితే వెళ్ళానమ్మా దర్శించుకోవడానికి. అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి అభిషేకం చూస్తున్నాను, కానీ ఎప్పుడు నాకు అనుభూతి లేదు. ఇప్పుడు మీ ఉపన్యాసాలు పెద్దల అన్ని వింటూ ఉన్నాక ఇవాళ అక్కడ కూర్చున్నప్పుడు ఎలా అనిపించిందంటే, ఇవాళ గోదమ్మవారి తిరునక్షత్రం కదా, ఈమె ఒక మణిరత్నం అంటారు కదా, అది ఎందుకు అలా అనిపిస్తూ ఉంటే, పాలాభిషేకం నుంచి అమ్మా పంచదార అభిషేకం చేయబోయే వరకు అమ్మవారి నుదుటి బొట్టు పైన ఒక రత్నం లాగా ఒక మెరుపమ్మ, అది మెరుస్తూనే ఉందమ్మా. అలా మెరుస్తూ ఉంటే నేను లైట్ ఏమో అనుకున్నాను. తర్వాత అభిషేకం చేసినంతసేపు కనబడలా, లైట్ అయితే అలా ఉండదు కదా. అప్పుడు ఒకవేళ బొట్టు మెరిసిందేమోనని స్వామివారిని అడిగానమ్మా, ఏంటి ఈ రోజున అమ్మవారికి ఆ బొట్టు అలా ఉంచారా, రత్నాల బొట్టు ఉంచారా అంటే, లేదమ్మా పడిపోతుందని తీసేసామన్నారు. అది ఒక అద్భుతమైన దర్శనము. గోదమ్మ ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉంటది అని ఒక నిదర్శనం అనిపించిందమ్మా ఈ రోజున మా కోవెల్లో. కాబట్టి మీ గోష్ఠి అందరూ అమ్మవారితో కలిసి మా పొన్నూరు వేయించేసి మీరు కూడా మా అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అడియని కోరుకుంటున్నామ్మా. భాగ్యం కల్పించమని ఆండాళ్ళ తల్లినే ప్రార్థిద్దామమ్మా. చాలా బాగుంది అనుభవం. పెరుమాణం చూస్తున్నప్పుడు ఆయన అలా నవ్వుతూ పలకరిస్తున్నారేమో, వచ్చావా అని పలకరించారేమో, ఇలాంటి భావాలు ఆ నేత్రంలో, ఆ నవ్వులో, ఆ ముఖంలో, ఆ కాంతిలో మనకి అనుభవంలో చాలా బాగా కనపడుతూ ఉంటాయమ్మా. నిజం, మీరు చెప్పింది చాలా బాగుంది. అడిగిన దాసోహమ్మ, దాసరాలకి ఏమీ చేత కాదు, విధివాయికిండి కాపారారని చెప్పి పెరుమాళ్ళ అనుగ్రహం కలిగిందో ఏమో ఆచార పరంపర గోష్ఠిలోకి రావటం, దాసరాలు తిరువాయిమొజి కాలక్షేపాన్ని వింటాం నుండి తిరుమగల్ మన్మగల్ ఆయచ్చయ్యర్ మన్మగల్ అని చెప్పి మన గోదమ్మ వైభవం చూడండి. తిరుమగల్ అంటే అమ్మ పక్కన ఉంటుంది, స్వామి పక్కన. మన్మగల్ అంటే అమ్మ ఏం చేసినా మనల్ని క్షమిస్తుంది అని చెప్పి అర్థాలు చెప్తూ ఉంటారు. ఆయచ్చయ్యర్ మగల్ అంటే అమ్మ మన దగ్గరకు వచ్చి మనల్ని కటాక్షించి స్వామివారికి దగ్గరికి చేరుస్తుందట. అలాగా ఆ భూమాదేవి ఇందాక ఆండాళ్ గారు చెప్పినట్టు ఆ భూమాదేవి ఆండాళ్ రూపంలో మనకి అందరినీ కూడా గోదాదేవి రూపంలో వచ్చి అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా ధనుర్మాసం అంతా కటాక్షిస్తూ పెద్దల ద్వారా ఏదో నేర్చుకున్నది నలుగురికి పంచటం, నలుగురికి చెప్పడం, మీరు చెప్పిన ముకుందమాల గాని తిరువాయిమొచి గాని చాలా అద్భుతమైన కాలక్షేపాలమ్మా. జీవితంలో దాసరాలు ఎలా తరిస్తుందో తెలియదు కానీ ఈ గోష్ఠికి మాత్రం ఆచార పరంపర గోష్ఠికి వచ్చి దాసరాలు అమ్మ అనుగ్రహం, పరమాల అనుగ్రహం లేకపోతే ఏది జరగదు, గడ్డి పోచ కూడా కరదలదు అని మన సాంప్రదాయంలో చెప్తూ ఉంటారు. అలా అనుగ్రహం ఉందోమో దాసరాలు మిమ్మల్ని సేవించుకోవటం, మీ మధుర వాక్కులన్నీ రోజు వింటాం, అమ్మ అనుగ్రహంతో మేము నలుగురికి పంచటం ధనుర్మాసంలో జరుగుతా ఉందమ్మా. పెద్దల్ని భాగవతోత్తముల్ని ఇలానే మిమ్మల్ని దాసరాలు సేవించుకుంటూ ఎప్పుడు పెరుమాళ్ళ అనుగ్రహానికి పాత్రం కావాలని కోరుకుంటా ఉందమ్మా. జై శ్రీమన్నారాయణ. చాలా బాగుంది. వీలైనంత వరకు గోదాదేవి గురించి ప్రాశస్యం గురించి కొంచెం చెప్పండి అమ్మా. జయస్వామి చెప్పండి అమ్మా. సీతాదేవి గారు.
మాట్లాడమ్మా. స్వామి దాసు ఏం లేదు, అండాలమ్మ గారి పాట మంగళం పాట పాడదామని అమ్మగారు పాడతారా? స్వామి ఒక్కటే ఎక్కువ పాడలేను. మంగళమౌ ఆండాళే చేతనులను కడ తెచ్చిన తల్లి, మంగళమౌ ఆండాళే తులసి వనమున జననము నుండి విష్ణు చిత్తుల పుత్రిక వెలసి పూలమాలిక ఘనముగ జుట్టి రంగనికి ధరింపజేసితో మంగళమో ఆడాలే. వేకువ జామున ముందుగా లేచి తోటి బాలికలను పిమ్మట లేపి కాచాయని అనుగతమును సలిపి రంగణి నీవు పెళ్లి ఆదితో మంగళమో ఆడాలే. దినమునకొక పాసురమును తీసి వేద సారమును ఘనముగ నింపి రంగనికి బహుమానము చేసి లోకోధారిణి వై వెలసితివి, మంగళమో ఆడాలే. ఈ పాట మా అమ్మగారు రాధాదేవి గారు రాశారమ్మా. ఉండలేక పాడలేక పాడుతున్నాను. రామాయణ కాలం అనంతరం కదండి జరిగింది ఇది. అందుకని ఆ సీతాదేవికి ఆ గోదాదేవిని ప్రశంసించి పాట పాడాలని అనిపించినట్టు, అందుకే ఈ రూపంలో మీ రూపంలో పాడుతున్నారు. స్వామి మా అరుణ తడకమల్లి గారు ఇంకిద్దరు ఉన్నారు. అమ్మా దాసోహం అమ్మా, జై శ్రీమన్నారాయణ. అమ్మ చిన్నప్పటి నుండి సంప్రదాయ కుటుంబంలో పుట్టినా కూడా ఈ ధనుర్మాసం, ఈ ఆండాళి నక్షత్రం ఆచరించినా ఇంత వైభవం తెలియదమ్మా. అప్పుడు పెద్దల ద్వారా తెలుసుకొని అసలు ఆండాళి తిరునక్షత్రం అంటే ఏంటి, ధనుర్మాసం అసలు ప్రతి ఇంట్లో కూడా అమ్మా ఆండాళి తిరునక్షత్రం వస్తున్నది అంటే అసలు పెద్ద పండుగ వాతావరణం. అసలు ఎట్లా అంటే చెప్పడానికి వీలేని అంత పండుగ వాతావరణం నెలకొంటున్నది. ఇవాళ రేపు అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా పండుగలకు, వేరే పండుగలకు కానీ పుట్టినరోజులు, పెళ్లి రోజులకు కూడా కొనుక్కోవటం లేదు. ప్రతి ఒక్కళ్ళు పట్టు చీరలు కొనుక్కోవాలి, ఆండాళమ్మకు దగ్గర పెట్టి కట్టుకోవాలి. ఇంకా ధనుర్మాసం అయితే ఇంకా చెప్పనే అవసరం లేదమ్మా. నెల రోజులు కూడా ఎంత పండుగ వాతావరణం అసలు అంటే ప్రతి ఊరు, ప్రతి ఇల్లు కూడా ఇదివరకు వెనకట ఒక ఏదో దేవాలయాలలో చేసేవారేమో తెలియదు కానీ చిన్నజీయర్ స్వామి ప్రచారం జరిగినప్పటి నుండి మాత్రం ప్రతి ఇంట్లో కూడా పండుగ వాతావరణమే వస్తుందమ్మా. అందరికి ప్రతి ఒక్కళ్ళకు ఆండాలంటే ఆండాళమ్మ ఆండాళమ్మ, ఇక ఆండాళమ్మ తప్ప ఇంకా వేరు దైవం లేదన్నట్టుగా అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకు కూడా. చాలా చాలా అసలు వస్తుందంటేనే అసలు చెప్పలేని సంతోషం అనిపిస్తుంది. ఆండాళి నక్షత్రం వస్తుంది అన్న, ధనుర్మాసం అయితే ఇక నెల రోజులు అన్నా కూడా చాలా చాలా వైభవంగా అనిపిస్తుందమ్మా. ఆండాళమ్మ తల్లి ఆ వైభవమే అదంతా కూడా. ఆ వర్ధతాం అని అప్పుడు రామానుల వారు చెప్పినట్టుగా ప్రతి ఇంట్లో రోజు రోజుకు అసలు ఎక్కువైపోతున్నది ఆండాళమ్మ వైభవం తప్ప ఇంకా తక్కువ కావటం లేదమ్మా. జై శ్రీమన్నారాయణ. ఆండాళి దివ్య తిరువడిగలే శరణం అమ్మ. ఏం చెప్పలేదు ఆండాళమ్మ విషయం. జై శ్రీమన్నారాయణ. అడిగిన దాసోస్వమ్మ, ఇవాళ మా పెద్ద మనవరాలు పుట్టినరోజు అమ్మా. తప్పకుండా ఆయురారోగ్యాలతోటి గోష్ఠి అంతా ఆశీర్వదిస్తుంది మీ మనవరాలని. అదేం దాసోహమ్మ, గోదాదేవి నక్షత్రం శుభాకాంక్షలమ్మ. అందరు ఆండాళమ్మ గురించి చెప్తున్నారు కదమ్మా. ఆండాళమ్మ భాగవతులతో కూడి ఉండమంటది కదా, అలాంటి భాగవతరాల గురించి చెబుదాం అనుకున్నానమ్మా. ఆవిడెవరో కాదమ్మా, మా అత్తగారండి. ఈ సంప్రదాయంలో లేకపోయినా నాకు చక్రాంతాలు చేయించి భగవద్గీత చెప్తే నోటికి అంటం రాకపోతే కృష్ణ శతకం నుంచి నేర్పించి గురువు గారిని తీసుకొచ్చి చక్రాంతాలు. చాలా విశేషం అమ్మా మీరు చెప్తున్న ఈ మాట. అత్తగారి వైభవాన్ని ఇంతగా చెప్పే కోడలు నిజంగా ఇవాళ ఆండాళి తిరునక్షత్రం రోజు ఆ భాగవతోత్తమరాల గురించి ఇంత బాగా చెప్పడం ఎంత బాగుందో, చాలా బాగుంది.
పంచ సంస్కారాలు చేయించేటప్పుడు కూడా మా గుడి జనార్దన్ సంపుడి పక్కనే ఒక శివాలయం ఉంటదమ్మా. ఉంటే ఈ రేపు సోమవారం వస్తారనగా మా ఆచార్యులు ఆ గుడికి వెళ్ళిరా అన్నారు. వెళ్ళొచ్చా. తర్వాత ఇంకా ఆ గుడికి చూసావు కదా, ఇంకా అది వెళ్ళక్కర్లేదు, వెళ్ళకపోతే ఏముందా అనిపిస్తుంది అని చెప్పి నాకు భగవద్గీత నేర్పించి, తిరుప్పావ నేర్పించి, పొన్నటి స్వామి అంటారు కదమ్మా వేలూరులో, అప్పుడు రామాంజలి వారి శ్రీరంగంలో బంగారు దంట వేయించారు. బాగా రామాంజలి వారి వైభవం వారి దగ్గర బాగా తిరుప్పావు, తిరువాయిమొళి అన్ని నేర్పించారు మా ప్రబంధాలన్నీ. ఈ సందర్భంగా భాగవతరాలు ఆవిడ వల్లే అసలు ఎంత బాగా చూస్తారంటే, మా ఆడపడుచులు 5గురైనా నేను ఒక్కదాన్ని అయినా వాళ్ళు నన్ను అసలు అక్క చెల్లెల్లాగా చూసి వాళ్ళ గురించి నా గురించి అట్లా తాటిపై తెచ్చారండి మా అత్తగారు. ఆవిడకి ఎప్పుడు కృతజ్ఞతగా దీవించండి. బాగుండాలి. జై శ్రీమన్నారాయణ. అడిగాను దాసోహం స్వామి అమ్మ, దాసోహాల తల్లి. జై శ్రీమన్నారాయణ. చిన్నది ఒక చరణం, ఒక పల్లవి 2 చరణాల పాట పాట. ఈ దాసరాలకి ఏం తెలియదు అమ్మా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దాసోహాలు చిన్న గుర్తు పాటలు వచ్చేస్తున్నారు అందరూ కూడా పాటలు పాడడానికి. మాట్లాడతారా? మాట్లాడు స్వామి. పాటలు కాదండి, మాటలు ఎవరైనా ఉన్నారా? మాటలు కూడా మాట్లాడుతూ స్వామి. జై శ్రీమన్నారాయణమ్మ. దేవరి వారికి దాసోహాలు, గోష్ఠికి దాసోహాలు. వీరందరికీ వారి వారి కుటుంబ నేపథ్యంలో ఎంతో ఆండాళ్ళ అమ్మవారి గురించి, విశిష్ట అద్వైతం గురించి అన్ని తెలిసిన వారమ్మా. అడియన్కైతే అసలు ఏ విషయము తెలియదమ్మా. లాస్ట్ టైం కూడా ఒకసారి విన్నవించుకున్నాను అమ్మగారికి. గోదాదేవి బతికి నా ఇంట్లో ఉయ్యాల ఊగిందమ్మా. 100 గ్రాముల బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకున్నా, కేజీ బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకున్నానమ్మా. ఇవాళ ఆ గోదాదేవి కేస్ స్కూల్లో చాలా చక్కగా మంచిగా పాటలు పాడుతూ ఇవాళ చీర కట్టుకొని అమ్మమ్మ కోసం గోదాదేవి స్కూల్కి వెళ్ళిందమ్మా. అదే కరుణ అలాగే కురిపిస్తూ విశిష్టాద్వైతంలోకి వచ్చిన తర్వాత మీరేనమ్మా ఆ రోజు గోదాదేవి లాగుంది నా కూతురే అని అన్నారమ్మా. ఆ రోజు మా పాపకు సంబంధం కుదిరింది, డాక్టర్ అమ్మా అంటే ఈ అమ్మాయి డాక్టరా అన్నారమ్మా మీరు. కానీ ఆ పాప మీ మంగళాశాసనాలతో నంబెరుమాళ్ తిరునక్షత్రం రోజు ఆ రంగనాథుడు కూడా నా ఇంట్లో ఉయ్యాలు ఊగాడమ్మా. బాగుంది, అభినందనలు, చాలా సంతోషం. ఇప్పుడు 12వ నెల కూడా వచ్చిందమ్మా రంగనాథుడికి. మీ మంగళాశాసనాలు ఇవ్వండి అమ్మా. ఫస్ట్ పుట్టినరోజుకి తిరురంగం వెళ్ళాలి అనేది అడియన్ కోరికమ్మా. చాలా బాగుంది. మంగళాశాసనాలు ఇవ్వండి అమ్మా. అందరూ చెబుతా వింటే ఆనందించడమే తప్పితే చెప్పలేదు. శ్రీలక్ష్మి ఆల్మూరి గారు అడిగాను పాట పాడిద్ది స్వామి. ఏమి పాటలు పాడేవాళ్ళు దయచేసి ఎవరైనా చక్కగా పాడి గ్రూప్ లో పెట్టేస్తే బాగుంటుందండి. 5-6 సిద్ధంగాను. మరి ఆచార్యులు వారు ఆజ్ఞిస్తే ఇక్కడే పాటిద్దాం, లేదంటే గ్రూప్ లో చక్కగా అందరూ పాడి పెడితే అది మనం చక్కగా వీడియో కూడా చేయొచ్చండి. మా మణి సిద్ధంగా ఉంటుంది చేయడానికి, అది ఇంకా బాగుంటుంది మనకి. పాడమంటే పాడతారు స్వామి. ఏమి చెప్పలేదు. మీరు పాడండి, పాడి పెట్టండి చక్కగా అందరూ కూడా. మెట్టపల్లి రామ్మోహన్ రావు గారు. మెట్టపల్లి రామ్మోహన్ రావు గారు. జై శ్రీమన్నారాయణ స్వామి దాసోహం భారత గోష్ఠి అందరికి. జై శ్రీమన్నారాయణ అందరికి గోదావరి జన్మ నక్షత్ర శుభాకాంక్షలు అందరికీ కూడా. జై శ్రీమన్నారాయణ. చెప్పండి అమ్మా, మీరు మాట్లాడదాం అనుకుంటే చెప్పండి, ఇక్కడ మనం అవకాశం ఇచ్చింది మాట్లాడటానికి. సరే, జై శ్రీమన్నారాయణ అండి. ఇందాక ఆచార్యులు వారు చెప్పేటప్పుడు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా మాట్లాడవలసిన అవసరం సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడడానికి ఉంది, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి, కాబట్టి వాళ్ళకి అవకాశం ఇద్దాం అని చెప్పి 1 నిమిషం మాట్లాడి పెట్టేసి అలాంటి దాసులు లాంటి వాళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండదు కాబట్టి. అయ్యో వీడు ఇలా చేస్తున్నాడు, వీడికి ఇలా కాదు ఆఖరిలో ఇద్దాం అని అంటే పెద్దవాళ్ళందరూ మాట్లాడేశారు కాబట్టి ఇంకా దాసులు మాట్లాడడానికి ఏం లేదని చెప్పి 1 నిమిషం మాట్లాడేసి పెట్టేస్తాడు. అలా కాకుండా చక్కగా సబ్జెక్ట్ తోటి ఇవాళ విషయాలతోటి పంచుకొని మాట్లాడారు అందరూ కూడా. ఆచార్యుల వారి అనుగ్రహం వచ్చి నోటి వెంట వచ్చి ఉపదేశరత్నాలు చక్కగా అభ్యాసం చేసుకోండి అని అన్నప్పుడు దాసుడికి కొంచెం ఆనందం కలిగింది. ఎందుకంటే మొదలుపెట్టి 4 వారాలు అయింది అభ్యాసంలో. మళ్ళీ అది గతంలో నేర్చుకుని అభ్యాసం చేసుకుని అయిపోయింది. అంటే నేర్చుకుని తర్వాత వదిలేసామంటే ఇంట్లో సేవించుకుంటూ ఉంటారు. కానీ దాన్ని మాస తిరునక్షత్రాల్లో పెట్టుకోవాలని చెప్పి ఒక ఈ రామానుజనోత్తందాదిని, ఒక ఉపదేశరత్నమాలని,
ఒక ముకుందమాలని ఇలా పెట్టుకోవాలని చెప్పి అభ్యాసాల్లో సంకల్పించుకుని వాటిని అలాగా మాస నక్షత్రాల్లో కూడా సమయం సరిపోదు, కొంచెం అభ్యాస పరంగానే పెట్టుకోవాలని చెప్పి వారానికి ఒక 4 పాసురాలను ఇద్దరిద్దరికి చొప్పున అలాట్ చేస్తూ, దాని తర్వాత వారం మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ 4 పాసురాలు, దాని తర్వాత వారం నెక్స్ట్ 4 పాసురాలు, అలా ఒక 5-6 నెలల్లో పూర్తి అవుతుంది. కాబట్టి అభ్యాస పరంగా చేసుకుని వస్తే చక్కగా అవుతుందన్న ఉద్దేశంలో చేసుకుంటున్నది. ఇవాళ ఉపదేశ రత్నమాల శుక్రవారం శనివారం పెట్టుకున్నాం. శుక్రవారం నాడు ఉపదేశ రత్నమాల, శనివారం నాడు ప్రతి శనివారం నాడు ఈ రామానుజన్ అవుతుంది. అది మన అభ్యాసంలో సాయంత్రం అభ్యాసంలో పెట్టుకున్నామా. అది చాలా చక్కగా నిజంగా అభ్యాసం సభ్యులందరూ కూడా అభ్యాసం చేసుకుని వచ్చి సేవిస్తున్నారు. మేము చెప్తున్నాం అక్కడ మీరు ఆ రోజున ఒక్కరోజు శుక్రవారం కానీ శనివారం కానీ సేవించడం పరమావధి కాదండి, అది అభ్యాసం చేసుకుని రావడం పరమావధి. కాబట్టి ఆ రోజున మీరు సేవించలేకపోయినా కూడా బాధపడక్కర్లేదు, అభ్యాసం లేకపోతేనే బాధపడండి ఆ రోజులు అని అంటే చక్కగా వాళ్ళు అభ్యాసం చేసుకొస్తున్నారు. ఈ రోజు ఆచార్యుల వారి అనుగ్రహంతో ఆ మాట అనడం చాలా ఆనందంగా కలిగజేసింది. ఉపదాస రత్నమాలని, ముకుందమాలని, తర్వాత చక్కగా ఈ రామాంజనం అవుతుందా అది పెట్టుకున్నాము. చక్కగాను ఇలా పెట్టుకుని ఒక అభ్యాసాలు చేయడం జరుగుతుంది. బాగుంది. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.